హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టేస్టీ స్పైసీ పూర్ణం వంకాయ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వంకాయ, ఆనియన్, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, పచ్చిశనగపప్పు, నువ్వుల పప్పు, సాయమినపప్పు, గార్లిక్, ధనియాలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, చింతపండు, దాల్చిన చెక్క, లవంగాలు, కారం, ఉప్పు, ఆయిల్, వాటర్. లెట్స్ గెట్ స్టార్టెడ్ గాయ్స్. ఆనియన్ కట్ చేసుకోవాలి, కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకుని 1/2 టీ స్పూన్ ఉప్పు వేయాలి. వంకాయలను బొడ్డు కట్ చేసి ఒక పక్క చీరాలి, పుచ్చులు లేకుండా చూసుకోవాలి. కట్ చేసిన వంకాయలను ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కో వంకాయ వేసుకుంటూ బంగారు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మరో పాన్లో 5 టీ స్పూన్స్ ఆయిల్ వేయాలి. 1/2 కప్పు జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తీసేయాలి. తర్వాత వేరుశనగ గుళ్ళు, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్స్, సాయమినపప్పు 1 టీ స్పూన్, నువ్వుల పప్పు 2 టీ స్పూన్స్, ధనియాలు 1/2 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసి బాగా వేయించాలి. ఇప్పుడు కరివేపాకు 1/2 కప్పు, ఆనియన్ 1 కప్పు వేసి కలపాలి. తగినంత ఉప్పు, ఒక వెల్లుల్లి రెబ్బ వేసి బాగా కలపాలి. పావుగంట సేపు మెల్లగా వేయించాక స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి 1 టీ స్పూన్ కారం, 2 కప్పుల నీరు వేసి స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ని బౌల్లోకి తీసుకొని కొత్తిమీర చల్లి కలపాలి. ఇప్పుడు చల్లారిన వంకాయల్లో ఈ పేస్ట్ని నింపాలి. సర్వింగ్ ప్లేట్లో పెట్టి కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, టేస్టీ స్పైసీ పూర్ణం వంకాయ రెడీ. ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీల కోసం మా ప్రసాద్ సాయి తెలుగు ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.